హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇండియా నుంచి కొరియర్ వచ్చిందని లాస్ట్ వీక్ అయితే వీడియో అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్ పార్ట్ 2 అయితే ఇది. ఆ వీడియో లెంత్ అయిపోతుందని అది జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే చూపించాను. అలానే ఆ వీడియోలో మాకు పర్ కేజీకి ఎంత కాస్ట్ పడింది, టోటల్ ఎంత వెయిట్, అదంతా అయితే డీటెయిల్ గా ఆ వీడియోలో మెన్షన్ చేశాను. వచ్చాయి అనేది ప్రతిదీ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఆ పార్ట్ 1 వీడియో ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియోని కంటిన్యూషన్ చూడండి. ఒక క్లారిటీ ఉంటుంది, ఏమీ మిస్ అవ్వకుండా ఉంటారు. పర్చేజ్ చేసిన వాటిలో కొన్ని థింగ్స్ అయితే రాలేదు. అవి ఏంటి అనేది వీడియో లాస్ట్ లో అయితే షేర్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు ఎవరైనా కొరియర్ చేయించుకోవాలి అన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను హెయిర్ కోసము. అలానే వేరే ప్లాన్స్ ఉన్నాయి, వాటి కోసం కూడా ఇది యూజ్ అవుతుందని ఇదైతే తెప్పించుకున్నాను. ఒక 2 kgs పడతాయి అనింది. సరే 2 kgs పడతాయి కదా అనుకున్నాను, బిగ్ సైజ్ వస్తుంది అనుకున్నా, కానీ ఇవి స్మాల్ సైజ్ వచ్చినాయి. ఓకే, నేను ఇంకా ఇక్కడే అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. పికిల్స్ బెస్ట్. ఇప్పుడు తెచ్చారు కదా, ఆ పికిల్స్ కి అయితే నేనేమి బాక్సెస్ ఏమి కొనలేదు. ఎందుకు బాక్సెస్ అని నేనేం తీసుకోలేదు. ఇంకా సరే ఇండియా నుంచి పంపించండి అంటే ఇంకా మా అత్త అయితే పంపించింది, కొనింది. ఇవైతే కొని పంపించింది, కానీ ఒకటి బ్రేక్ అయిపోయింది. ఇంకెక్కడే ఏమన్నా బాక్సెస్ అయితే తీసుకోవాలి. ఇండియా నుంచి వస్తున్నారంటే టూత్ బ్రష్ మ్యాండేటరీ కదా. బ్రషెస్ అయితే తెప్పించుకున్నాను ఇండియా నుంచి. అలానే ఫేస్ వాష్లు, అవికి నాకు అయితే ఫేస్ వాష్లు అయితే తెప్పించుకున్నాను. హెయిర్ బ్యాండ్స్, ప్లక్కర్స్, సేఫ్టీ పిన్స్ అవన్నీ అయితే వచ్చాయి. ఈ బాక్స్ లో అయితే ఓన్లీ 2 పూసమద ప్యాకెట్స్ మాత్రమే ఉన్నాయి. నేనైతే కొన్ని పూజ సామాన్లు ఉంటాయి, అగరబత్తులు అవి పెట్టాను, అవి రాలేదు. అవి పంపించడం కుదరలేదా, లేకపోతే వాళ్ళు ప్యాకేజ్ ఎక్కువ అవుతుంది అని పంపించలేదు తెలియదు. అగరబత్తులు అయితే చాలా కొన్నాను అన్నాడు, అవి అయితే రాలేదు. ఓన్లీ దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు మాత్రమే వచ్చాయి, దేవుడికి సంబంధించినవి. ఇంకా ఇవి గొట్టాలు ఉంటాయి కదా, ఇవి నేనేమి ఎక్కువ యూజ్ చేయను. తీసుకున్నాను అంటే ఇంకా సాంబార్ లోకి ఇంకా అలా ఉంటాయి కదా, ఎప్పుడన్నా కావాలి అన్నప్పుడు ఇంకా సరే పంపించండి స్పేస్ ఉంది అంటే అని చెప్పాను. ఇంకా పంపించింది. అవి మీకోసం అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది ముందైతే ఓపెన్ చేయకూడదు అనుకున్నా, సరే చూపిద్దాము. కొన్ని అసలు నేను చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే వచ్చాయి. నాకు డౌట్ ఉంది అసలు ఏమేమి వచ్చాయి అని, అందుకని ఇంకా తీసి అయితే పంపిస్తాము. ముందైతే ఆ రోజు కాల్ చేసాను, కాల్ చేస్తే చెప్పింది మొత్తం అయితే తీసుకెళ్లాడు ప్యాక్ చేయడం కోసము. తర్వాత కాల్ చేయడం కుదరలేదు, కాల్ చేయలేదు. ఇంకా సరే అని అంటే నేను చెప్పిన వాటిలో కొన్ని మాత్రమే వచ్చాయి, కొన్ని అయితే రాలేదు అనిపిస్తుంది. ఇదైతే నా ఎంగేజ్మెంట్ రోజు హెయిర్ స్టైల్ చేయడం కోసం అవి హెయిర్ కి సంబంధించిన థింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నా ఎంగేజ్మెంట్ టైంలో, మ్యారేజ్ టైంలో పర్చేజ్ చేసినవి. ఇవి వైట్ కలర్ యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఎయిర్ యాక్సెసరీస్, అవి ఎంగేజ్మెంట్ శారీకి మ్యాచ్ అవుతాయి అని ఇవన్నీ KPHP బేగం బజార్ అక్కడ అయితే తీసుకున్నాను. అన్ని ఒక ప్లేస్ లో అయితే తీసుకోలేదు. అలానే ఇవి హెయిర్ యాక్సెసరీస్ కూడా తెప్పించుకున్నాను. హెయిర్ పిన్స్ అని అలాగైతే తెప్పించుకున్నాను. ఏమన్నా నార్మల్ గా హెయిర్ వేసుకోవడం కోసము పిన్స్ యూజ్ అవుతాయి అని. ఇలాగా కొన్ని యాంటిక్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని స్టోన్ బ్యాంగిల్స్, అంటే మట్టి గాజులు కాకుండా రిమైనింగ్ ఉన్నవన్నీ పంపించు, ఇంట్లో ఉన్నవి. అండ్ నెక్స్ట్ టైం అప్పుడు కొన్ని తీసుకుంటాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి పంపించు, ఇవి సరిపోతాయి అని చెప్పాను వీడియోస్ కోసం. అలానే ఈ పిన్స్ అయితే చాలా వచ్చాయి. నేను బ్లాక్ బీడ్స్ చెప్పాను కదా, ఇవి బ్లాక్ బీడ్స్ అని. ఇదిగోండి ఇలా ఒక 2 అయితే తెప్పించుకున్నాను, 2 టైప్స్. అలానే హెయిర్ పిన్స్, అదే శారీ కట్టుకున్నప్పటికి యూజ్ అయ్యేలానికి పిన్స్, అవన్నీ అయితే వచ్చాయి. అంటే ఆర్డర్ చేసినవి అన్ని పంపించాను, అన్ని తీసుకెళ్లాడు, అన్ని ప్యాక్ చేస్తాను అన్నాడు. అంటే మా ఇంటి దగ్గర అయితే ప్యాక్ చేయలేదు, వాళ్ళు తీసుకెళ్లి మొత్తం ప్యాక్ చేసి మేము పంపిస్తాము అన్నారంట. ఇంకా తర్వాత అయితే నాకేం డీటెయిల్స్ ఏం తెలియదు, ఏం జరిగిందో ఏమో. నేనైతే కొన్ని ఆర్డర్ చేసినవి అయితే రాలేదని అనిపిస్తుంది చాలానే. కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు పూజ సామాన్లు అయితే రాలేదు అనిపిస్తుంది. అవేవి పూజ సామాన్లు తీసేసారేమో ఇంకా లాస్ట్ మినిట్ లో పంపించడం కుదరదు అని.
తెలీదు, అది కనుక్కోవాలి. అసలు వాళ్ళు తీసుకెళ్ళి ప్యాక్ చేయడం మర్చిపోయారా, లేకపోతే నార్మల్ గానే అసలు పంపించలేదా అని అది అయితే వాయిస్ ఓవర్ లో చెప్తాను. అది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకొని అయితే చెప్తాను. కాల్ చేద్దాము, ఇంకా టైం ఉంది కదా. ఇంకా నేను కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల నేనేమి కాల్ చేయడం ఇంటికి అలా ఏం చేయలేదు. సరే అని కనుక్కుందాము డీటెయిల్స్ అన్ని, రేపు అలా కాల్ చేద్దాము అనుకున్నా. కానీ వాళ్ళు ముందే పార్సల్ రావడం వల్ల నేనేమి కాల్ చేయలేదు. నాకు అంత డీటెయిల్స్ ఏం తెలీదు. కొన్ని థింగ్స్ అయితే రాలేదు అని అనిపిస్తుంది, చూడాలి. ఏదో తెలియదు. ఇవి మొత్తం అయితే ఏవో పంపించింది, అవేంటో అర్థం కావట్లేదు. స్మెల్ అయితే ఘాటుగా ఉంది. చూపిస్తాను, కనిపిస్తున్నాయా చేయండి. ఇదైతే పికిల్ ఆయిల్ అయితే మొత్తం ఆయిల్ ఉంది. ఆల్సో పికిల్ అగరబత్తులు అయితే రాలేదట్టుంది. సరే కొన్ని ఉన్నాయి ప్రస్తుతానికి. సరే అని ఇండియా నుంచి పార్సల్ వస్తుంది కదా అని తెప్పించుకుందాం అనుకున్నాను. కానీ అది ఎందుకు పంపించలేదు అనేది నాకు ఐడియా లేదు. ఈ బాక్స్ లో ఉన్నదైతే పీచ్ మిఠాయి, అది అయితే పంపించాడు. అది ఒక 2 బాక్సెస్ అయితే వచ్చాయి. ఇది ఏంటో అని అయితే అప్పుడు చూస్తున్నాను. ఇంకా తర్వాత ఓపెన్ చేసినప్పుడు చూస్తే అది పీచ్ మిఠాయి. ఈ ప్యాకెట్ లో పికిల్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్న బాక్సుల్లో పెట్టేశాను. కొన్ని 2 బాక్సుల్లో పెట్టేశాను. సో అదంతా ఆయిల్ లీక్ అయింది కదా, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడితే అది మళ్ళీ పాడైపోతుంది. అది మొత్తం ఇంకా లీక్ అవుతుంది. అది మొత్తం అయింది. హ్యాండ్స్ అక్కడంతా అయింది, క్లీన్ చేయాలి. నాకు ఇదైతే మార్నింగ్ 10 AM కి బాక్స్ వచ్చింది. ఇంకా అప్పుడు కూర్చొని ఇంకా అన్బాక్స్ చేసి ఇవంతా చేసేసరికి ఇంకా ఆఫీస్ నుంచి కూడా వచ్చాడు. నేను లంచ్ కూడా చేయలేదు. ఇంకా నైట్ డిన్నరే చేసాము. ఆ రోజు అయితే అంత వర్క్ ఉండింది. ఇదంతా క్లీన్ చేసుకునే టైంలో అయితే ఇంకా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది మొత్తం రికార్డ్ చేశాను. అది షార్ట్ వీడియో లాగా అయితే షేర్ చేసుకుంటాను మీతో త్వరలోనే. ఇదైతే టమాటా పికిల్. అలానే ఇదైతే సున్నుండలు చేసుకోవడం కోసం పిండి అని చెప్పాను కదా, అదైతే ఈ బాక్స్ నిండుగా వచ్చింది. ఇదైతే టమాటో పికిల్. ఇదైతే ఈ బాక్స్ నిండుగా వచ్చింది. మ్యాంగో పికిల్ అయితే ఇది ఓన్లీ బాక్స్ ఫుల్ గా వచ్చింది. ఇందాక పూస ముద్దలు వచ్చాయి కదా, ఇంకా దాంట్లో అయితే పెట్టేశాను. ఈ పికిల్ దీంట్లో అయితే పట్టదు, ఆల్రెడీ ఇది అయితే బ్రేక్ అయింది కదా అని దీంట్లో అయితే పెట్టేశాను. ఉన్న బాక్సుల్లో దీంట్లో అయితే పెట్టేశాను. ఇంకా మిగిలితే ఇంకా 2 బాక్సులు అయితే సర్దేశాను. అది అలానే ఇదైతే సుండి పిండి చేసుకోవడానికి పిండి ఇంకా జాగ్రత్త కలుపుకొని చేసుకుంటాను కదా, అది సుండి పిండి. అలాంటి గీ కూడా పంపించారు. కానీ నాకేంటంటే మ్యాంగో స్మెల్ వల్ల నాకేం అర్థం కాలేదు. అది గీ అనేది అర్థం కాక నేను పంపించలేదేమో అనుకున్నాను ముందైతే. ఇప్పుడైతే గీ కూడా పంపించారు. అలానే నాకు కరివేపాకు, నల్లకారం అయితే ఇంకా లంచ్ బాక్సుల్లో వాటిలో అయితే ప్యాక్ చేసేసాను బాక్స్ లేక. అలానే ఇదైతే నల్లకారము అయితే పంపించింది. వాళ్ళు ప్యాకింగ్ కరెక్ట్ గా చేయకపోవడం వల్ల ఇంకా మొత్తం అన్నిటికీ ఆయిల్ లీక్ అయ్యేసరికి ఇంకా కవర్ లో ఉంచకూడదు, వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని ఈ బాక్స్ కనిపిస్తే ఇంకా ఆ బాక్స్ లోకి అయితే అన్ని ట్రాన్స్ఫర్ చేసేసాను. అగరగరు అవి అయితే రాలేదవుతుంది. నేను అగరగర్ కొనింది నాకు చూపించింది, ఇదేంటి వెయిట్ లెస్ గా ఉంది అని ఒక 4 ప్యాకెట్స్ కొన్నాను అనింది మా అత్త. కానీ అది అగర్ వాళ్ళు పంపించే ఇంట్లో మిస్ అయిందో లేకపోతే వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు మిస్ అయిందో తెలియదు. అడగాలి అసలు ఇంట్లో ఉందా లేకపోతే
వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు మిస్ చేశారా అని అయితే అడగాలి. చెప్పిన వాటిలో నేను అగరత్తులు అలానే అగరగర్ అయితే రాలేదు. అగరత్తులు అగరగర్ అయితే ఒక దాంట్లో అయితే ప్యాక్ లాగా చేశారంట. ఇంకా అవి అయితే ఈ బ్యాగ్ లో అయితే అలో చేయలేదు అని అయితే రిటర్న్ పంపించారు. అగరత్తులు అయితే నార్మల్ గా అలో చేయరంట. కానీ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా చెకిన్ బ్యాగ్ లో అలో చేశారు కదా అన్నట్లు ఇంకా నానైతే బల్క్ లో తీసుకున్నాడు. ఇంకా ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని ఇవన్నీ ప్యాక్ చేసే టైంలో కూడా ఇంకా వాళ్ళు కూడా ఏమీ మెన్షన్ చేయకపోతే అలో చేస్తారేమో అనుకున్నాము. కానీ ఇక్కడ అలో చేయలేదు అని అవి అయితే రిటర్న్ పంపించారు ఇంటికి. ఇంకా నేను కాల్ చేసి చెప్పిన తర్వాత ఇంకా మొత్తం కనుక్కుంటే ఇంకా వాళ్ళు తీసుకెళ్ళలేదు అని ఇంకా వాళ్ళు రిటర్న్ పంపించారని అప్పుడైతే ఇచ్చారు వాళ్ళు. ఇండియా నుంచి అయితే కొరియర్ వచ్చింది. అప్పుడు వీడియో షూట్ చేయడం కుదరలేదు. అన్ప్యాక్ చేయగానే కొంత ఇన్సిడెంట్ జరగడం వల్ల అక్కడతో వీడియో అయితే ఆ రోజు అయితే రికార్డ్ చేయలేదు. అందుకని ఈ రోజు చూపిద్దాం అనుకున్నా. పికిల్స్ చూపించాను, స్నాక్స్ ఏమొచ్చాయి అనేది చూపించలేదు. అందుకని మీకు చూపిద్దామని ప్లేట్లో వేసుకొచ్చాను. మొత్తం చూపిస్తాను. ఇదిగోండి సోంపాపడి అంటాం కదా, అది అయితే వచ్చింది స్వీట్. అలానే స్వీట్ ఇదైతే డ్రై ఫ్రూట్ లడ్డు. ఇదైతే మొత్తం పంపించింది. ఇదైతే బయట నానైతే వెళ్ళి బయట అయితే తీసుకొచ్చాడు. అలానే ఇది కూడా బయట తీసుకొచ్చింది. ఇది తెచ్చేటప్పుడు ఇది తీసుకోమన్నాను బయట షాప్స్ లో, ఇంట్లో చేయడం కుదరలేదని. షాప్ లో తీసుకోమన్నప్పుడు ఇదైతే కనిపించింది నాకు. నేను ఇదైతే తింటున్నాను. జుజిబి ఎవరన్నా ఓకే కనిపించింది, చాలా డేస్ అవుతుంది తిని అని ఇదైతే తీపిచ్చుకున్నాను. అలానే ఇదైతే అమ్మ ఇంట్లో చేసింది. ఇదైతే మిఠాయి అంటే బేసన్ రైస్, కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తారు అనుకుంటా, నాకు రెసిపీ తెలీదు. ఇది జాగ్రత్తతో చేసింది. అలానే ఇది అయితే జస్ట్ కారపూస, వాంపూస అంటాం, కారపూస అని కూడా అంటాము. ఇది బయట షాప్ లో చేసేలాగా చేస్తుంది మా అమ్మ. షాప్ లో తీసుకుంటాం కదా, ఇది జస్ట్ అంతా బాగుంటుంది. ఇది అయితే అభికి ఇష్టం అని ఇదైతే అభి కోసం అయితే పంపించింది. ఇదైతే మొత్తం స్నాక్స్ అయితే ఇవి వచ్చాయి. మీకు చూపిద్దామని ప్లేట్లో అయితే చూపిస్తున్నాను. చాలా డేస్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ అన్ని అయిపోవచ్చాయి. ఇంకో కొన్ని మాత్రమే ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు నేను చూపించిన వాటన్నిటిలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి అనేది మీరైతే కామెంట్ చేయండి. మీరు ఈ 2 వీడియోస్ చూస్తే నేను ఓపెన్ చేసిన ప్రతి ఐటమ్ కి ఆల్మోస్ట్ ఆయిల్ లీక్ అయ్యి మొత్తం అయితే అయ్యాయి. ఇంకా అలా కాకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆ సర్వీస్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. దగ్గరలో ఉన్న సర్వీస్ అని ఇవి అయితే చూసాము. కానీ ఇంకా ఇలాగా ఆయిల్ లీక్ అవడం వల్ల నాకు 1 డే టైం పట్టింది. ఇది అన్బాక్స్ చేసి మొత్తము ఇదంతా క్లీన్ చేసేసరికి నాకు అంత టైం పట్టింది. మీరు అలా కాకుండా అయితే చూసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.